2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అసైన్మెంట్ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉందా? ఇది చాలా పెద్ద సమస్య, ఎక్కువ మందికి ఉన్న సమస్య. అసైన్మెంట్ భూములు కొనొచ్చా? మేము కొన్నాము, దానికి పట్టాలు వస్తాయా? ఇట్లాంటి ప్రశ్నలు ప్రతి ఊళ్ళో ఉన్నాయి. అసలు చట్టం ఏమంటుంది? దీన్ని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసైన్మెంట్ భూములను వేటినంటారంటే, ఇప్పుడు తెలంగాణలో అయితే దాన్ని లావణి పట్టా భూములు లేదా డీఫామ్ పట్టా భూములు అంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డీఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా భూములు అంటారు. ఇవి భూమి లేని పేదలకి ప్రభుత్వం సాగు చేసుకోవటం కోసమో ఇల్లు కట్టుకోవడానికో ఇచ్చిన భూమి. ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు. ఎవరికైతే ప్రభుత్వం భూమి ఇస్తుందో వాళ్ళు ఆ భూమిని అనుభవించాలి. తరతరాలుగా అంటే వారసత్వంగా వాళ్ళ పిల్లలకి ఆ భూమి చేతులు మారుతూ పోవాలి తప్ప మరే విధంగా ఆ భూమిని ఇతరులకి బదలాయింపు చేయడానికి, ట్రాన్స్ఫర్ లేదా అమ్మటానికి వీలు లేదు. అమ్మటం మాత్రమే కాదు, దానం ఇవ్వడానికి వీలు లేదు, కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు, ఇంకే విధంగా కానీ ఆ భూమిని ఇతరులకి ఇవ్వడానికి వీలు లేదు అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం 1977లో వచ్చింది. ఆ చట్టాన్నే పిఓటి చట్టం అని 9/77 చట్టం అంటారు. అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్ట ప్రకారం అసైన్మెంట్ భూముల్ని అమ్మటం చెల్లదు. అమ్మినా ఆమె కొనుక్కున్న వ్యక్తికి హక్కులు రావు. ఇక అట్లా కొనుగోలు చేయటం నేరం కూడా. ఈ పిఓటి చట్టం కింద చట్టవిరుద్ధంగా అసైన్మెంట్ భూములు కొన్నా ఒకసారి అది చెల్లదు అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసైన్మెంట్ భూములో కొనసాగినా సరే జైలు శిక్ష విధించవచ్చు, పెనాల్టీ వేయొచ్చు, 6 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు ఈ చట్టం. కానీ ఇట్లా ఈ చట్టం ఉన్నా సరే ఇప్పటికీ కొన్ని లక్షల ఎకరాల భూమి చేతులు మారింది. ఎన్నో కోర్టు తీర్పులు వచ్చినాయి ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి. వాటిని మరింత లోతుగా వెళ్లకుండా ఒక్క విషయాన్ని మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా. కొన్ని రకాల అసైన్మెంట్ భూముల్ని అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఆ స్పెషల్ కేటగిరీ, ఎక్సెప్షన్ కేటగిరీలు అంటారు, అందులో ఉన్న భూముల్ని మనం కొనవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏంటా ఎక్సెప్షన్ కేటగిరీస్? ఎలాంటి అసైన్మెంట్ భూముల్ని మనం కొనవచ్చు? 1, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వం ఇచ్చే పట్టాలో కనుక ఈ భూమి అమ్మకూడదు అనే నియమం పెట్టకుంటే, అలాంటి అమ్మకూడదు నియమం పెట్టకుండానే పట్టా ఇస్తే అలాంటి అసైన్మెంట్ భూములను ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. అట్లా ఇచ్చేవాళ్ళ ఎప్పుడన్నా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అయితే 1954 వరకు, తెలంగాణలో 1958 వరకు కూడా అమ్మొద్దు అనే నియమం లేకుండానే పట్టాలు ఇచ్చారు. దాని అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అయితే 1954 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, తెలంగాణలో అయితే 1958 వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు. అలాంటి భూములు కొనడం, అమ్మడం చట్టబద్ధమే, చెల్లుతుంది. ఇది మొదటి కేటగిరీ. ఇక రెండో కేటగిరీ ఏంటంటే 1977లో ఎప్పుడైతే చట్టం వచ్చిందో ఆ చట్టం రావటానికంటే ముందు ఎవరైనా భూమి లేని పేద వ్యక్తి అసైన్మెంట్ భూములు కొన్నట్లయితే ఈ చట్టం వాళ్ళకి వర్తించదు. ఆ భూమి మీద వాళ్ళకి హక్కులు వస్తాయి. ఎవరు ఈ భూమి లేని నిరుపేద? 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండి పేదవాళ్ళు అయి ఉండి అసైన్మెంట్ భూముల్ని 77 కంటే ముందు కొంటే ఈ చట్టం వర్తించదు. ఆ భూమి మీద వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి. ఇది రెండో కేటగిరీ. ఇక మూడో కేటగిరీ ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములు అమ్మొద్దు కానీ పంట రుణాల కోసం, ఇతరత్ర భూమిని అభివృద్ధి చేసుకోవడం అప్పు కోసము బ్యాంకులకి కుదోబెట్టవచ్చు, తనఖా తాకట్టు పెట్టవచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్ కానీ బ్యాంకులకు కానీ కుదోబెట్టవచ్చు. అట్లా ఎవరైనా ప్రభుత్వ భూమి పొందిన వ్యక్తి అసైన్మెంట్ భూమిని కుదోబెట్టి అప్పు గనక చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళు ఆ భూమిని వేలం వేయచ్చు, వాళ్ళ అప్పు తిరిగి రాబట్టుకోవడం కోసం. అట్లా కనుక వేలం వేస్తే ఆ వేలంలో ఎవరైనా ఆ భూములు కొంటే వాళ్ళకు కూడా పూర్తి హక్కులు వస్తాయి, అవి పట్టా భూములుగా మారుతాయి. ఇది మూడోది. ఇక నాలుగో కేటగిరీ ఏంటంటే 1977 నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 2007 వరకు, తెలంగాణలో అయితేనేమో 2014 వరకు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళని ఆ భూమిలోకి వెళ్ళి తొలగించొద్దు, వారికే అసైన్మెంట్ పట్టా ఇస్తారు. 77 కంటే ముందు కొంటేనేమో పట్టాభూమి అయిపోతుంది. 77 తర్వాత కనుక కొంటే పట్టాభూమిగా మారదు, కానీ కొనుక్కున్న వాళ్ళకే లావణి పట్టా లేదా డీఫామ్ పట్టా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంకొక కేటగిరీ. ఇక చివరిగా మరొక కేటగిరీ ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములు అనేది పేదవాళ్ళకి మాత్రమే కాకుండా
స్పెషల్ కేటగిరీ పీపుల్ కూడా కొన్ని లవణి పట్టాలు ఇచ్చారు, అసైన్మెంట్ పట్టాలు, డిఫామ్ పట్టాలు ఇచ్చారు. ఎవరు వాళ్ళు? స్వాతంత్ర సమరయోధులకి, ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళకి, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు చెప్పిన స్వాతంత్ర సమరయోధులు, లేదా రాజకీయ బాధితులు అంటారు, పొలిటికల్ సఫరర్స్ అంటారు. ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం భూములు ఇస్తుంది. వాళ్ళు పేదవాళ్ళు కాకపోయినా ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్, పొలిటికల్ సఫరర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ 3 కేటగిరీలు ఇచ్చిన భూముల విషయానికి వచ్చినట్లయితే పొలిటికల్ సఫరర్స్, రాజకీయ బాధితులకు గనక లవణి పట్టా, డిఫామ్ పట్టా ఇస్తే పట్టా ఇచ్చిన వెంటనే అమ్ముకోవచ్చు, కొనుగోలుకి ఏమి ఇబ్బంది లేదు. ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన భూములు అయితే 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత ఆ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి అసైన్మెంట్ భూముల అమ్మకాలు, కొనుగోలు చట్టబద్ధమే కొనొచ్చు. కానీ ఒక్కటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ, ఎక్సెప్షన్ కేటగిరీ ఉన్న భూములు ఏమైనా నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా చూడాలి. ఒకవేళ గనక ఈ భూములు నిషేధిత జాబితాలో ఉంటే ముందు ఆ జాబితా నుంచి తొలగించుకోవాలి. ఈ చెప్పిన ఎక్సెప్షన్లో వస్తే కనుక కలెక్టర్ దరఖాస్తు పెట్టుకొని జాబితా నుంచి కనుక తొలగించుకుంటే ఆ తర్వాత అమ్మకాలు, కొనుగోలు చేస్తే భూమి మీద హక్కులు ఉంటాయి. ఇవి గమనించి చూసుకోండి. అసైన్మెంట్ భూములు కొనేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు కనుక మీరు తీసుకోకపోతే మీరు కొనుక్కున్న కాగితం ఎన్నిసార్లు భూముల రిజిస్ట్రేషన్ జరిగినా అది చెల్లదు. ప్రభుత్వం ఆ భూమి తిరిగి తీసుకోవడానికి లేదా ఆ భూమిని తిరిగి మొదట ఎవరికైతే ఇచ్చారో అసైన్ అతనికి అప్పచెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూములు కొనేటప్పుడు అది అసైన్మెంట్ భూమి అవునా కాదా చూసుకోండి. ఎక్సెప్షన్ కేటగిరీ లేకపోతే మీరు కొంటే ఇబ్బందులు పడతారు.